కాకినాడ నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్యదాంత వైద్యశాలలో కాకినాడ ఐడీఏ సభ్యుల ఆధ్వర్యాన డాక్టర్ చిట్ల కిరణ్ చే విద్యార్థులకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి, స్పృహ కోల్పోయిన వ్యక్తికి సిపిఆర్ ఎలా ఇవ్వాలి అని మానవ మోడల్ మీద అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్ల కిరణ్ మాట్లాడుతూ ప్రథమ చికిత్సపై అవగాహన పెంచడానికి మరియు ప్రజలకు క్లిష్టమైన సమయాల్లో ప్రాణాలు రక్షించే నైపుణ్యాలను నేర్పడానికి ప్రపంచవ్యాప్తంగా సిపిఆర్ పైన అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఐడీఏ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం సెప్టెంబర్ 14న జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స పద్ధతులు నేర్చుకుని ఆచరించడం వల్ల ప్రమాదాలు మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించుకోవడంలో కీలకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడీఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, డాక్టర్ పద్మావతి, భవానీ విద్యార్థులు పాల్గొన్నారు. వాటిని ఏ విధంగా మనం రెస్క్యూ చేయాలి అనేటువంటి ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి దాన్ని చేయడం అనేటువంటి అందరూ అలవాటు చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ దానిలో ముఖ్యంగా మనం చేసేటువంటి వాటిలో చేతులు కాళ్ళు ఎక్కడైనా కట్ అయ్యి బ్లీడ్ అవుతుంటే ఆ పర్టికులర్ ఏరియాస్లో వాటికి బ్యాండేజ్ కొద్దిగా గట్టిగా కట్టి ఆ బ్లీడింగ్ అనేటువంటి దాన్ని అరెస్ట్ చేయాలి. అది ఫస్ట్ ప్రైమరీగా చేయాల్సింది. అలా కాకుండా స్ప్రోతో పడిపోవడం, ఏదైనా షరాతీగా గుండె అయిపోవడం కానీ, గుండె అయిపోయి స్ప్రో లేకుండా పడిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి వెంటనే ఛాతీ మసాజ్, దీన్ని 2 హ్యాండ్స్ మనకు ఉన్నటువంటి 2 చేతులతోటి ఎవరైనా కానీ సిపిఆర్ అనేటువంటిది చేయొచ్చు. ఆ సిపిఆర్ అనేటువంటిది చేస్తూ మనం వాళ్ళని కాపాడగలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సిపిఆర్ అనేటువంటి దాన్ని 2 చేతులు ఇలా లాక్ చేసుకొని ఛాతీకి సెంటర్లో పెట్టి, ఛాతీ సెంటర్లో దీన్ని ఒక 4 to 5 సెంటీమీటర్స్ కిందకి డెప్త్లోకి ఇలా నొక్కుతూ ఛాతీని నొక్కుతూ ఉంటే కనుక ఖచ్చితంగా దగ్గరగా ఒక 50% ఆఫ్ ద పీపుల్ని మనం రెస్క్యూ చేయొచ్చు. ఆ తర్వాత వాళ్ళని ప్రైమరీ సెంటర్స్కి, హాస్పిటల్స్కి, దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయొచ్చు.